వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతుండటంతో నేడు భారత స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండేగా మిగిలిపోయింది. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ఆసియా, ఐరోపా మార్కెట్లు భారీగా నష్టపోగా భారత మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 2227 పాయింట్లు, నిఫ్టీ 743 పాయింట్లు క్షీణించింది. ఈ ఒక్కరోజే బీఎస్సీలో మదుపర్ల సంపద 14 లక్షల కోట్లు ఆవిరైంది. ట్రంప్ టారిఫ్లు విధించడం, చైనా అంతే ధీటుగా బదిలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రమై ఆసియా, ఐరోపా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లను ముంచేశాయి. గత సెషన్లో 930 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు ఏకంగా 2227 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే 3915 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 71450 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అదే ఒత్తిడి కారణంగా కాసేపటికే 71425 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో కనిష్టాల నుంచి కోలుకున్న సూచీ 73404 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 73138 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హిందుస్థాన్ యూనిలివర్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ షేరు 5.5% తగ్గి మార్కెట్ విలువలో 12502 కోట్లు నష్టపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 743 పాయింట్లు పతనమై 22161 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా గ్రూపు, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు వంటి ప్రధాన షేర్లు నష్టపోగా కుబేరుల సంపద పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. లోహ రంగాల వాటాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్సీలో మొత్తం 3515 స్టాక్స్ నష్టాలు నమోదు చేయగా 570 పెరిగాయి. మరో 140 స్టాక్స్ లో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్, నిఫ్టీ 10 నెలల తర్వాత ఒకే రోజు అత్యధిక నష్టాలు నమోదు చేయడం ఇదే తొలిసారి. గతేడాది జూన్ 4న సెన్సెక్స్ 4390 పాయింట్లు నష్టపోయింది. అదే రోజు నిఫ్టీ 1379 పాయింట్లు క్షీణించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 38 పైసలు తగ్గి రూ. 85.85కు చేరింది.